ఈరోజు అందరికీ నచ్చే మడత కాజా చేయబోతున్నాను. ఇది కాకినాడలో చాలా ఫేమస్ కదా. నేను నెల్లూరు స్టైల్లో చేయబోతున్నాను. నెల్లూరు అమ్మాయిగా చేయబోతున్నాను నేను నేర్చుకున్న స్టైల్లో. అండ్ మీకు నచ్చే విధంగా సింపుల్ రెసిపీ చేయబోతున్నాను. ఇప్పుడైతే అందరు బేకరీలో వెళ్ళి తెచ్చుకుంటున్నారు. పాతకాలంలో అయితే అందరు ఇంట్లోనే చేసుకునేవాళ్ళు. పిండి వంటలు అంటే అవేమి ఎవరికి రానివైతే కాదు. అందరూ అన్నీ మర్చిపోతున్నారు. నేనైతే ఈరోజు చేయాలని డిసైడ్ అయిపోయాను. మా మమ్మీకి చెప్పేశాను నేనే స్టార్ట్ చేస్తానని. కానీ చూద్దాం ఎండింగ్ నేనే చేయగలుగుతానా మమ్మీ చేస్తా. కాజా చేయడానికి నేను మైదా తీసుకుంటున్నాను. హాఫ్ అన్ అవర్ ముందు దీన్ని బాగా మిక్స్ చేసి పెట్టుకున్నాను. తర్వాత చపాతీలాగా రోల్ చేసుకొని దాన్ని ఫోల్డ్ చేసుకొని కట్ చేసుకుంటున్నాను. డీప్ ఫ్రై చేసే ముందు మా మమ్మీ పాపం నాకు సహాయం చేద్దామని వచ్చింది. నేను ఆల్రెడీ 2 times చేసేసాను. మా మమ్మీ వేసేటప్పుడు ఇవి పగిలి మా మమ్మీ చేతి మీద పడ్డాయి. అసలుకి నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు అలా అవుతుందని. కుకింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి.